భవ, ఆచార్య దేవో భవ, ఇటువంటి మేటి మాటల సారాంశమే సనాతన ధర్మం. మాతృదేవో భవ, ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప అంశము మాతృదేవో భవ. ఈ తల్లే నీ మొదటి గురువు, దైవం, అన్నీ ఈ తల్లే. ఈ ఈ యొక్క అంశంలో మన పుట్టుకకి ఈ తల్లే మనకి మెయిన్ అన్నమాట. కాబట్టి దానికి అనుగుణంగానే మాతృదేవో భవ అని అంటారు ఫస్ట్. తర్వాత పితృదేవో భవ, అంటే మన పుట్టుకకి కారణమైన వాడు పితృడు కాబట్టి, తండ్రి కాబట్టి పితృదేవో భవ అంటారు. తర్వాత మనకి విద్యలు నేర్పించి సమాజంలో బ్రతుకు ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు కాబట్టి ఆచార్య దేవో భవ అంటారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. కాబట్టి ఇవన్నీ ఈ మేటి మాటల సారాంశము. ఇవన్నీ కూడా ఓన్లీ సనాతన ధర్మంలోనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా శాశ్వత సత్యాలు. కాలానుగుణంగా సాంప్రదాయాలు ఆచారాలు మారవచ్చేమో కానీ ధర్మం మారదు. కాలానుగుణంగా మన ఆచార వ్యవహారాలు మారతాయి, మన ధర్మాలు మారతాయి, కానీ ఇక్కడ ధర్మం మాత్రం మారదు. తల్లిని, తండ్రిని, గురువుని పూజించమని చెప్పే సనాతన ధర్మాన్ని ఏ యుగంలో అయినా సరే ఆచరించాల్సిందే. సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి. అంటే సత్యం పలకాలి, కానీ దాన్ని నమ్మి సత్యంని సత్యంగానే పలకాలి. ప్రియంగా పలకమని చెప్తుంది సనాతన ధర్మం. మరియు సత్యమే అయినప్పటికీ కటువుగా చెప్పకూడదు. ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడుకో అంటారు చూసారా, అది కటువుగా మాట్లాడకూడదు. సత్యాన్ని చాలా సున్నితంగా చెప్పాలి. సత్యమే అయినప్పటికీ కటువుగా మాట్లాడకూడదు. ప్రియమైనప్పటికీ అసత్యాన్ని పలకూడదు. అసత్యం మనకి ప్రియంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు, అయినా సరే అసత్యాన్ని పలకకూడదు. కాబట్టి అని ఒక శ్లోకం మనకు చెప్తుంది. రాముడు తాటకిపై బాణం ఎక్కుపెట్టడానికి సందేహిస్తుంటే రాజ్యభారాన్ని వహించే వాళ్ళు చెడును రూపమవ్వడంలో భేదభావం చూడకూడదన్న విశ్వామిత్రుడు ఇది ఏ కాలంలో అయినా పాటించాల్సిన కర్తవ్యమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తించండి ఈ అంశం. ఎందుకంటే రాజ్యభారం అనుభవించేటప్పుడు కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. అది నువ్వు చంపుతున్నావా, బ్రతికిస్తున్నావా అనేది కాదు. రాజ్యభారం నువ్వు మోస్తున్నప్పుడు రాజ్యభారం ధర్మానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించాలి. నలుగురికి ఇబ్బంది కలిగే ఏ అంశాన్ని కూడా నువ్వు తటస్థీకరించకూడదు. అక్కడ దాన్ని విపులంగా స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండాలి అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. ఇక్కడ రాముడికి విశ్వామిత్రుడు బోధించాడనమాట. కాబట్టి కర్తవ్యాన్ని పాటించు. మనం ఇతరుల నుంచి పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. అలాగే బలహీనులను పీడన నుంచి రక్షించాలి. బలహీనుల్ని పీడన నుంచి రక్షించాలి. పీడించే వాళ్ళు చాలామంది ఉంటారు బలహీనుల్ని. పాపం వాళ్ళని ఎప్పుడూ కూడా రక్షించాలన్నమాట. కాబట్టి రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కడే అని చెప్పేసి మా రాజు బ్రదర్ బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. నేను చెప్పే అంశానికి అనుగుణంగా ఆయన యొక్క ఆలోచనని చక్కగా చెప్తున్నాడు. కాబట్టి థ్యాంక్ యూ రాజు బ్రదర్. కాబట్టి మన హక్కులకి భంగం కలుగుతున్నప్పుడు, అధర్మం హద్దు మీరుతున్నప్పుడు పోరాడాల్సిందే అంటుంది భారతంలోని ఉద్యోగ పర్వం. ఎక్కడ చెప్పినా కానీ, ఏ ధర్మం చెప్పినా మానవ జీవన శైలి, మానవుడు బ్రతుకు తెరువు గురించి చెప్తుంది తప్ప మానవుడు వినాశనాన్ని కోరుకునే ఏ ధర్మం కూడా మనకి చెప్పదు. అందులో మొట్టమొదటిది సనాతన ధర్మం. కాబట్టి ఎప్పుడు కూడా మనం దాన్ని విస్మరించకూడదు, ధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి ఇతరుల నుంచి పొందిన ఉపకారాన్ని ప్రత్యుపకారం చేయాలి. ఎప్పుడు కూడా ఇతరుల నుంచి మనం ఏదైనా ఉపకారం పొందితే
వారికి ప్రత్యుపకారం కంపల్సరిగా చేసి చూడాలి.